మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 సంవత్సరాల బాలిక బలవన్ మరణానికి పాల్పడింది. ప్రేమ విఫలమైందని, కేవలం ప్రేమ విఫలమైందన్న నేపథ్యంలో బలవన్ మరణానికి పాల్పడింది. తాను మరణించే ముందు కూడా వాట్సాప్ స్టేటస్‌లో తన స్టోరీ పెట్టడం జరిగింది. కొంత మేరకు ఒక మ్యాటర్ రాసుకుంటూ రావడం జరిగింది. అలాగే 1.5 పేజీ లేఖను కూడా రాయడం జరిగింది. కిషోర్, నేను సుమారుగా కిషోర్‌ని కొంతకాలంగా ప్రేమిస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు తను నన్ను పెళ్ళికి నిరాకరిస్తా ఉన్నాడు. పెళ్లి చేసుకొని అంటా ఉన్నాడు అన్న నేపథ్యంలో నేను బలవన్ మరణానికి పాల్పడుతున్నట్టు కూడా అందులో రాసుకోవడం జరిగింది. ఒక పక్క ఈ డిసెంబర్ 17వ తారీఖున వివాహిక ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. తల్లిదండ్రులు బలవంతంగా వద్దని చెప్పినా కూడా వినకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మేరకు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ కూడా తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా 18వ తారీఖున మళ్ళీ కిషోరే తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో దిగబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ కిషోర్ని అడగడం జరిగింది. మా కూతురు నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది, నేను బతకనంటుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకొని పలుమార్లు బతిలాడడం జరిగింది. కానీ అతను నేను సర్సే మేరా నేను చేసుకోనంటూ కూడా నిరాకరించినట్టుగా తల్లిదండ్రులకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. విహారిక తల్లి మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ అయితే కీలకమైన అంశాలు చెప్పుకురావడం జరిగింది. కొంతకాలం క్రితం వరకు వారు ఉంటున్న నివాసం ఏదైతే ఉందో, విహారిక ఉంటున్న నివాసం ఏదైతే ఉందో, విహారిక పేరు మీదే ఆ ఇల్లు నివాసం ఉండేదంట. కానీ కొంతకాలం క్రితమే ఆ ఇల్లు కాస్త తన తండ్రి పేరు మీదకి మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కిషోర్ ఈ విషయం నచ్చక ఇల్లు మీ పేరు మీద లేదు, నేను చేసుకోనంటూ కూడా మొండిపట్టు పట్టినట్టుగా తల్లి చెప్పుకొస్తా ఉంది మీడియా ముఖంగా మాట్లాడే సమయంలో. కేవలం ఇల్లు తన పేరు మీద లేదనే నేపథ్యంలో నేను చేసుకోనంటూ కూడా మొండిపట్టు పట్టి పలుమార్లు బతిమలాడిన, ఎన్నిసార్లు భుజగిచ్చినా కూడా కిషోర్ వినకుండా నేను చేసుకోను, ససేమిరా చేసుకోనంటూ కూడా మొండికేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళుగా ప్రేమించాను అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ జెన్జీ కిడ్స్ ఏ విషయంలో అయినా చిన్న మనస్తాపానికి గురైన బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు. అలాంటిది ప్రేమ వ్యవహారం 20 సంవత్సరాలు అంటే సుమారుగా 23-24 సంవత్సరాలు దాటితే వారికి 23 సంవత్సరాలు దాటితే కొంచెం లోకజ్ఞానం వస్తూ ఉంటుంది. ఏదైనా ఏం చేయాలి అనే దానిపై కొంచెం స్పష్ట అవగాహన ఉంటుంది. కానీ ఈ సమయంలో ఈ చిన్న వయసులోనే ఇలా జరగడంతో ఒక్కసారిగా తట్టుకోలేని నిహారిక ఒక్కసారిగా బలవన్ మరణానికి పాల్పడింది. తను చనిపోయే మూమెంట్లో కూడా ఒక నోట్ అయితే రాయడం జరిగింది. అది వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. కొంత మెన్షన్ చేయడం జరిగింది. మై లాస్ట్ మెసేజ్ టు యూ అంటూ కూడా కొన్ని పెట్టడం జరిగింది. సారీ మై బాయ్ అంటూ కూడా తను రాసుకొచ్చింది. యువర్ గర్ల్ ఫెయిల్డ్ టు లవ్ యూ ద వే యూ డిజర్వ్. నువ్వు అనుకున్న విధంగా నేను ఉండలేకపోతున్నాను, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతున్నట్టు కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది.